వివరాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులు మెసేజ్ల ద్వారా కొన్ని ప్రశ్నలు పంపారండి. వాటిలో ఒకటి ఇలా ఉంది: పందికి ఏనుగు పిల్ల పుట్టింది అంటారు కదా, ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారు. పందికి ఏనుగు పిల్ల పుట్టడం అసాధ్యం, ఎప్పటికీ జరగదు. అది పందికి ఏనుగు పిల్ల దొరకదు, ఏనాటికి జరగదు. మరి మన మోడీ గారు మన దేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఏనాడో వచ్చింది, వినాయకుడికి ఏనుగు తలకాయ పెట్టారప్పుడు. మన దేశం ఎంత గొప్పది. ఈరోజు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆనాడే గొప్ప సైన్స్ ఉంది మనకి. ఈ ప్లాస్టిక్ సర్జరీ అమోఘంగా మనిషికి ఏనుగు తలకాయ పెట్టారు అని మాట. ఏమాత్రం ఎనాటమీ, ఫిజియాలజీ, జెనెటిక్స్ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అవి అసంభవం. ఎందుకంటే మన శరీర నిర్మాణంలో మనిషిలాగా ఉంటుంది. మనుషులు మనందరం మనుషులే. ఒకే తల్లికి ఒక 5-6 పిల్లలు పుట్టచ్చు, 10 పిల్లలు పుట్టచ్చు, లేదు 20 మంది పిల్లలు పుట్టచ్చు. 20 మంది ఒక్కడు కూడా అందరూ ఒకటిలాగా ఉంటారు. ఒకటే ఇద్దరు మనుషులు ఒకటే కవల పిల్లలు అయితే అది యానిమల్ ట్విన్స్ అంటాం, వాళ్ళు ఒక్కళ్ళే తప్ప ఇంకా ఎవళ్ళు ఉండరు. అంటే ఒకే సంయుక్త బీజకణం అది డివైడ్ అయ్యి ఒకటే 2 కింద అయితే అలాంటి చోట తప్ప కొద్ది రూపాయలు ఒకటి అవుతాయి. కానీ అదర్వైజ్ డిఫరెంట్. అక్కడ ఆ కేసులో కూడా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఎక్కడ ఉంటుంది మన శరీరంలో మొత్తం రూపాలు, ఆ రూపాలన్నీ కూడా జీన్స్ మీద ఆధారపడతాయి. ప్రతి కణంలో 1,00,000 జన్యువులు ఉంటాయి. ఈ 1,00,000 జన్యువులు ప్లేస్ మారితే చాలు వాటి యొక్క రూపాలు మారిపోతుంటాయి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. 1,00,000 జస్ట్ ఇటు నుంచి ఒక జీను ఇటు నుంచి జంప్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తే, వెనక్కి వెళ్తే, పైకి వెళ్తే, కిందకి వెళ్తే మన ఒక్కొక్క జీన్ ఒకదానికి ప్రతినిధి అనమాట. 1,00,000 జీన్స్ ఉన్నాయి ఒక్కొక్క కణంలో. అవి అంచేత ఒక తల్లికి 10 మంది పిల్లలు పుట్టినా లేదా 20 మంది పిల్లలు పుట్టినా ఒకళ్ళు పురుగుంటే నిరంతరం మ్యుటేషన్ జరుగుతూనే ఉంటుంది. మన జన్యువులో నిరంతరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది ఇలా ఉంటే రూపాలు ఉంటాయి. రెండోది ఏంటంటే, ఒక జంతువు ఉంది, ఒక మనిషిని అనుకో. మనిషి అంటే 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 జతలు మనిషికి. ప్రతి జీవికి వాళ్ళ దాంట్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ ప్రతి జీవికి ఈ జీన్స్ సంఖ్య అది మనిషి అయితే 23 జతలు, ఇంకోళ్ళు అయితే 22 జతలు, ఇంకోటి 21 జతలు, ఇంకో 18 జతలు, ఒక 10 జతలు, ఒక 30 జతలు. అలాగా ఆ జంతువులు కొన్ని జీవుల్లో అయితే కేవలం ఒక్కొక్కటే ఉంటుంది. కేవలం ఒకే కణం ఉంటుంది అన్నమాట. 2 ఉండవు. జన్యజం ఒకటే ఉండడు ఉంటాయి. అలా ఉంటే అవి బాడివి అలాగే రూపాంతరం చెందుతాయి. అంచేత ఒక ఎలుక ఉందనుకో, ఎలుక పందికొక్కులా తెరవదు. పందికొక్కు ఎలుక చూడడం ఒకలా ఉండొచ్చు. ఒక గాడిద ఉంది,
గాడిలో అన్ని గంచిగా ఉన్నాయి, గాడిద కంచెరి గాడిద అంటారు, ఇంకో గాడిద అంటారు, గాడిదని ఒకలా ఉండవు. అలా గుర్రాలు ఉంటాయి, అన్ని గుర్రాలు ఒకటిలా ఉండవు, వాటిలో కూడా కొద్ది తేడా అంటే జాతులు చెరకల్లా. ఆ రంగానే ఆ జీన్స్లో కొద్ది తేడాలు ఉంటాయి, సంఖ్య వాటిలో అయితే. గాడిద గుర్రం మాత్రం చచ్చిన ఒకటి ఎప్పటికో. ఎందుకని గాడిదలో కొమ్ము చూశారు, గుర్రంలో కొమ్ము చూశారు. అలాగే ప్రతి జీవిలో కొద్ది రూపాంతరాలు వేరు చెప్పాలి. స్పెషిస్ట్లో కొద్ది మార్పు ఉంటాయి. మనం భారతీయులు ఒకలాగా ఉండొచ్చు, చైనీస్ ఇంకోలాగా ఉండొచ్చు, జపనీస్ ఇంకోలాగా ఉండొచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళు ఇంకోలాగా ఉండొచ్చు, యూరోపియన్స్ ఇంకోలాగా ఉండొచ్చు, ఆఫ్రికా వాళ్ళు ఇంకో రంగా ఉండొచ్చు. మనందరం మానవులే. అంటే అక్కడ జీన్స్ అన్నీ ఒకటేలా ఉంటాయి. క్రోమోజోమ్స్ ఒకటే సంఖ్యలో ఉంటాయి, మార్పు తేడా ఉండదు. క్రోమోజోమ్స్ అన్నీ ఒకటే సంఖ్య ఉంటాయి. అంటే మనిషి అన్న తర్వాత పైకి ఒడ్డు పొడుగులతో తేడా లేదు, రంగులతో తేడా లేదు, అందరూ జీన్స్ మీద ఒకటే ఉంటాయి. దాంట్లో నుండి ఆ డామినెంట్ జీన్ పెట్టి ఒక్కొక్క జాతి అలా తయారవుతూ ఉంటుందన్నమాట. కానీ జాతులు మాత్రం ఖచ్చితంగా క్రోమోజోమ్స్ సంఖ్య మీద ఆధారపడి ఉంటాయి. క్రోమోజోమ్స్ జన్యువులు కాదు, క్రోమోజోమ్స్ కాదు. దాంట్లో జన్యువులు వాటికి ప్రిసైజ్ అవుతాయి. ఇప్పుడు మనిషికి ఏనుగు తలకాయ పెట్టాలంటే కుదరదు, మనిషి తలకి ఇంకో తలకాయ పెట్టకుండా కుదరదు, చాలా కష్టం. అది ఆ యొక్క ఇప్పుడు మనం బ్లడ్ ఎక్కించి రక్తం ఎక్కించాలి. ఎవరి బ్లడ్ ఎక్కిస్తే ముందు పెరుగుతాడా? ఒక ఏ గ్రూప్ వాడికి ఒక తీసి బి గ్రూప్ వాడు బ్లడ్ ఎక్కించారుకో టపాకెట్టేస్తారు వాడు. ఎందుకని బ్లడ్ గ్రూపే అక్కడ పడి కోయాగులేషన్ వచ్చేస్తుంది, రియాక్షన్ వచ్చేస్తుంది. ఇదేపోతుంది. బ్లడ్ గ్రూప్సే చూడడానికి ఎర్ర మనిషి బ్లడ్ మనిషికి ఇస్తాం, కానీ చచ్చిపోతాడు. కుక్క రక్తం తీసుకొచ్చి మనిషికి ఎక్కిస్తాం. మనిషి రక్తం వేసిన కుక్క ఎక్కి చచ్చి కూర్చుంటుంది. ఎందుకని అన్ని జన్యువులు క్రోమోజోమ్స్ సరిపో రియాక్షన్స్ వచ్చేస్తాను నేను. ఆ యాంటీజెన్స్ ఏమి ఉంటాయి, యాంటీజెన్స్ పడవు, అలాగే ఇక్కడ క్రోమోజోమ్స్ సరిపడవు, ఇన్ని రకాలుగా డిఫెక్ట్స్ ఉంటాయి. అంచేత ఏ జాతికి ఆ జాతి సూట్ అవుతుంది. అంచేత పందికి ఏనుగు పిల్ల పుట్టినట్టు ఉండదు, కానీ ఎక్కడో వింతగా చెప్తారు పంది మూతి ఏనుగు మూతిలాగా ఉంది అని. దాన్ని ఏమంటారంటే మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్ అంటే మన మామూలుగా పంది మూతి మామూలు ఇంత ఉండొచ్చు, దానిలో మ్యూటేషన్ ఒక్కోసారి అవుతుందంటే ఆ జీన్ ఏదైనా మూతి ఇంత మూతి పంది మూతి ఉంటుంది ఇంత పొడుగైంది అనుకో, ఏను మూతి ఎలాగైంది అనుకో, అయితే అప్పుడు అక్కడున్న జీను ఓవర్ యాక్టివ్ అయ్యేకల్లా ఈ మూతి కొద్ది పెరిగిందనమాట. మూతి పెరిగింది. అక్కడున్న జీన్స్ వల్ల ఆ మ్యూటేషన్స్ వల్ల వాటి యాక్షన్ వల్ల అది కొద్ది రూపాంతరం చెంది. మనం చెప్పాం మనుషులందరూ ఒకటి ఉండవట్లే అని చెప్పాం కదా, కారణం ఏంటి? ఆ జీన్స్. అంచేత జీన్స్ యొక్క యాక్షన్ ఓవర్ యాక్షను లేదా తక్కువ యాక్షన్ ఉంటుంది. అవి ఉన్నప్పుడు అలా జరుగుతుంటుంది. వ్యూన్స్ ప్రకారం సంఖ్య మారదు, ఏం మారదు, రూపాలు మాత్రం జీన్స్ ప్రకారంగానే అది జరుగుతుంది. అంచేత పందికి ఏనుగు పిల్ల దొరకదు. కానీ వాడు గాడిద ముఖంతో పుట్టచ్చు, చూడడానికి గాడిద ముఖరా అంటాం, పంది ముఖరా అంటాం, పంది ముఖం గాడ అని తిడతారు. ఈ పంది ముఖం గాడి ఎలా పుట్టాడు? పంది ముఖంలో అంటే వికృతంగా, అంటే ఆ జన్యువులన్నీ వికృతంగా మారేమాట, వికృతంగా వ్యవహరించే మాట, అంతే తప్ప మ్యూటేషన్స్ అంటాం. వాటిని వైద్య భాషలో మ్యూటేషన్ అంటాం. జన్యువుల్లో మార్పు, జన్యువుల్లో యాక్షన్స్ ఓవర్ యాక్షన్స్ అవ్వచ్చు. ఒక్కొక్క జీన్ ఓవర్ యాక్ట్ చేయొచ్చు, అండర్ యాక్ట్ చేయొచ్చు. అండర్గా మూమెంట్ ఉండే యాక్షన్ ఉండొచ్చు, లేదా ఓవర్ యాక్షన్ ఉండొచ్చు. అంతే తప్ప అది మళ్ళీ క్రోమోజోమ్స్ లెక్కడితే అన్నింటిలో ఒకటేలా ఉంటాయి. సాధారణంగా ఏదైనా మన శరీరంలో జీన్స్ కాస్త అసాధారణంగా ప్రవర్తిస్తే అసలు ఆ పెన్ను ఎదగదు, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి అబార్షన్స్ అయిపోయి ఆ లేడీస్కి, చాలామంది లేడీస్కి మొదటి 3 మాసాల్లో అబార్షన్స్ అయిపోతుంటాయి. చాలామందికి కొంత 6 వారాలకి అయిపోతుంది, 3 మాసాలకు అయిపోతాయి. ఆ 3 మాసాల్లో అబార్షన్స్ అయిపోయే దాంట్లో 80% అబార్షన్స్కి కారణం ఏంటంటే జెనెటిక్ సంబంధించిన అసాధారణత. జన్యువుల్లో ఓవర్ పిండ నిర్మాణం ఆ వికృత బిడ్డ పుట్టడానికి నేచర్ యాక్సెప్ట్ చేయదు, తోసేస్తాం బయటికి. 80% కేసులో అదే ఇప్పుడే అబార్షన్ అయిన తర్వాత నువ్వు తీసి ఆ బేబీని టెస్ట్ చేస్తే
2 నెలల బిడ్డ 3 నెలల బిడ్డ 2 నెలల 3 నెలల బిడ్డ పరీక్ష చేస్తే 80% పిండాల్లో జెనెటిక్ డిఫరెన్స్ ఉంటుంది, జీన్స్ యొక్క యాక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ క్రోమోజోమ్స్లో ఒకటి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, జీన్స్ తేడా ఉండొచ్చు. ఆ ఏర్పాట్లు జన్యు యొక్క పిండ నిర్మాణంలో వాటి ఏర్పాటు ఉంటుందన్నమాట. అంచేత దానికి తగ్గట్లు మన బాడీకి తగ్గట్లు ఉంటేనే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, లేదా బాడీ యాక్సెప్ట్ చేయదు. అన్నీ సకలం. ఇప్పుడు మనకి దుమ్ము తగులుతాయి, అచ్చని దుమ్ముతాం. ఎందుకు మేము ఆ పదార్థం, ఆ పూల పుప్పొడి కానీ ఆ దుమ్ము కానీ మన శరీరానికి సంబంధించేది కాదు, ఆ వాసన మన శరీరానికి సంబంధించి కాదు. వెంటనే ముక్కులోకి వెళ్ళేటికాల ముక్కు చేసి అచ్చంది, లేదా దగ్గు వస్తుంది. ఇప్పుడు లేడీస్ అందరూ తెలుసు, వంట వండుతుంటే మిరపకాయలు కోరిసి అని దగ్గుతారు. ఎందుకు దగ్గుతారు? తుమ్మడి దగ్గర ఎందుకు దగ్గారు? గొంతుకు యాక్ట్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు, తోసేస్తున్న బయటికి. ఇదేంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం ఉంటుందండి వైద్య భాషలో. అలాంటిది ఎలా కుదురుతుంది? ఏ జీవికి ఆ జీవే దాని క్రోమోజోమ్స్ అని మన మొట్టమొదటిలో ఇది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ తీసుకున్నట్లయితే, ఆరిజిన్ మొట్టమొదటిలో ప్రాణం పుట్టుక తీసుకున్నట్లయితే, ఈ యూనివర్స్, ఈ సృష్టి బిగినింగ్లో అలా మార్పు చెందుతూ వచ్చింది వాతావరణంలో. అక్కడ ఆ సందర్భంలో నీరు వచ్చింది, గాలి వచ్చింది, రకరకాల మార్పు. ఒక పరిస్థితిలో ముందు రసాయనిక సమ్మేళనం జరిగి జీవం పుట్టి ఆ జీవంలోంచి ఒక్కొక్క ఏరియాలో ఆ కొన్న వేడి బట్టి, గాలి బట్టి, ఆ కొన్న ప్రాణం బట్టి, ఆ కొన్న పరిసరాలు బట్టి, అవన్నిటి వాటి యొక్క అన్నిటి సమ్మేళనంతో ఒక్కొక్కరికి జీవి పుట్టింది. అది చేప కావచ్చు, తాబేలు కావచ్చు. ముందు జలచర జీవాలే ఎక్కువ పుట్టి ఫస్ట్ చెప్పాలంటే ఎక్కువగా జలచర జీవాలే పుట్టే అంటారు. అది అలా నీళ్ళల్లో జీవాలు ఎక్కువ పుట్టాయి. ఆ తర్వాత భూ జలచర జీవాలు అంటే భూమి మీద దాంట్లో రెండిట్లో ఉండేవి, రెండు మీద కది ఇటు జరిగేవి ఉండేవి, అవి వచ్చాయని. ఇవన్నీ దేనికది ఈ మొత్తం యూనివర్స్ మన భూమండలం మీద ఈ మార్పుతో జీవం పుట్టుకొచ్చింది. ఈ జీవం పుట్టుకొచ్చిన దాంట్లో వాటి అప్పుడు కూడా నిదానంగా పెరుగుతూ ఒక్కొక్క జీవం ఒకలాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. లేనివి పోయి నిలబడగలిగాయో నిలిచాయి. మనం ఊహకందనన్ని జీవులు పుట్టాయి. ఇప్పుడే మన ఊహకు అందట్లా. జంతుజాలం తీసుకో, మనకు అంతుపట్టినన్ని ఉన్నాయి. వృక్ష జాతులు తీసుకో, అంతుపట్టినన్ని ఉన్నాయి. వైరస్లు, బ్యాక్టీరియాలు కూడా అంతే. వైరస్, బ్యాక్టీరియా, మన ఇవన్నీ జీవాలన్నీ కూడా. జంతువులు ఎన్ని రకాల కీటకాలు తీసుకో, ఎన్ని రకాల కీటకాలు ఉన్నాయి. ఇవన్నీ సృష్టి ప్రారంభంలో మొత్తం బిగినింగ్లో ఎక్కడున్న వాతావరణ ప్రకారం అక్కడ అలా తయారవుతూ దేనికి ఇది పుట్టే. తర్వాత నిదానంగా పరిణితి చెందుతూ చివరికి మనం ఈ రూపంలో మనిషి కూడా. మనిషి కూతురు చూచాడు అంటే ఈ పరిణామంలో ఒక చోట సరే కానీ ప్రతి మనిషి ఒక అనుకోకుండా పరిణామంలో కొన్ని కోట్ల సంవత్సరాలు తీసుకుంటాయి. ఏమో మనలో ఇంకేం పుడతారో పరిణామం రావాలని లేదు, ఇక్కడ ఆగిపోవచ్చు. ఎన్నో జీవాలకి అవి పరివర్తన చెందకుండా ఆగిపోవచ్చు, ఎన్నో అయిపోతాయి. ఎక్కడో అనుకోని చోట జెనెటిక్గా వచ్చే తేడా వల్ల వాటిలో వచ్చే అది మ్యుటేషన్ అంట, మార్పు. మ్యుటేషన్ అయితే మార్పు, చేంజ్. ఆ చేంజ్లో సర్వైవల్ అయ్యేది ఆ మార్పు మిగులుతుంది. ఏదైతే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని డార్విన్ అన్నారు. సర్వైవల్ ఫిట్టెస్ట్ ఏదైతే తను రక్షించుకొని నిలబడగలుగుతుందో అదే మిగులుతుంది, లేని పోతుంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఆ రంగా కోతిలోంచి మనిషి వచ్చాడు అంటే కోతి రూపాలు జంతువు రెండుతులు ఎన్ని రూపాలు వచ్చుంటాయో. మనిషి రూపం ఈరోజు మనిషి రూపం అంటే కోతిలోంచి మనం వచ్చామంటే సరే ఒక రూపాయి మనలోంచి ఇంకో మార్పు, రేపు ఇంకో రూపం రావచ్చు, ఇంకో రూపం రావచ్చు. మనలోంచి అసలు మనిషి రూపం పోయి ఇంకో రూపం రావచ్చు. ఈ మాట కాక కాళ్ళకేమో కింద గంతులు ఎగిరిపోయిన రోజులు రెక్కలు రావచ్చు. మనం ఏం చేసి చెప్పలేం. మనకి ఏ రంగా మనకి ఎమ్మిడిపోయి కావాల్సిన ఇలాంటి చేయంతే రెక్కల లోపల వచ్చి పట్టులు ఎగిరి ఎగరవచ్చు మనం. ఏమో అది అప్పుడున్న పరిస్థితి ప్రకారంగా, అప్పుడున్న అవసరాల ప్రకారంగా మార్పులు వస్తాయి. అది గుర్తించాలి. ఇదంతా బయాలజీ నేచర్ గురించి అనమాట. అవసరాల ప్రకారంగా జీవుల్లో మార్పు వస్తాయి.
అప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా జీవులు పుట్టుకొస్తాయి, వాతావరణానికి అనుకూలంగా జీవులు. అలాంటప్పుడు పందికి ఏనుగు పిల్ల పుట్టడం కుదరదు. ఎందుకని ముఖ్యంగా మళ్ళీ మొదలుకు వచ్చాను, క్రోమోజోమ్స్. ప్రతి జీవికి క్రోమోజోమ్, ఆ క్రోమోజోమ్స్ ప్రకారం ఉంటాయి. మార్పులు చిన్న అంటావా, అక్కడ మ్యుటేషన్, జీన్స్ యొక్క మ్యుటేషన్లో ఆ మార్పు. కానీ పందికి ఎన్ని జీన్స్ ఉంటాయి? ఇప్పుడు పందికి ఎన్ని క్రోమోజోమ్స్ ఏనుగులు అన్నదానికి కూడా అంతే. అది ఏనుగు అవ్వదు. ఏనుగు క్రోమోజోమ్స్ ఉండాలి అక్కడ. ఏనుగుకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? ఏనుగుకి పందికి క్రోమోజోమ్స్ నెంబర్ తేడా ఉంటుంది, సంఖ్య తేడా. అంచేత ఇది అబద్ధం. అందుకే మోడీ గారు మనకి ఏనాడో పెట్టాను కుదరదు, దేనికదే తీసుకులేదు. ఎప్పుడు పెట్టేసేవాడు, మనకు అన్నీ పెట్టేసేవాళ్ళు. ఏ జంతువుకి అదే ఫిట్ అవుతుంది. ఇంకో జీవి తీసి పెడితే ఫిట్ సూట్ అవ్వదు, ఉండదు. లేదా ఏనాడు తీసి రెక్కలు పెట్టేసేవాళ్ళు, మనకి రెక్కలు కావాలి రెక్కలు పెట్టేసేవాళ్ళు, ఇంకోటి కాళ్ళు పెట్టేసేవాళ్ళు. అప్పుడు ఎగురుతుండేవాళ్ళు సరిగ్గా. కుదిరే కదా, జరగదు. ఇది మన శరీరం యాక్సెప్ట్ చేయదు. అంచేత మనిషికి వినాయకుడికి తీసుకొచ్చేసి ఏనుగు జరగబడి వినదు అంటే పుట్టి కల్పితం. ఇవన్నీ అందుకే పురాణ గాథలు, పుక్కిడి పురాణాలు అన్నారు. పుక్కిడి పురాణ గాథలంతా పుక్కిడి పురాణం, అన్ని కథలు, కల్పిత కథలు, దగా చేసే కథలు. మనుషుల్ని ఊరికి సరదాగా నవ్వుకో చేసుకోవడం అంతే. అంతేగాని హనుమంతుడు వెళ్ళిపోయి గేళ్ళు ఎగురుంటూ వెళ్ళిపోయి శ్రీలంకకి వెళ్ళిపోయాడు, సీతా ఎత్తు పట్టుకొచ్చాడంటే సముద్రం కథది. ఎగరమని ఏ కోతిని అక్కడ ఎగిరమని ఈ చెట్టుని ఆ చెట్టుకి గొంతుతుంది. కానీ భారత భూమి నుంచి శ్రీలంక దాకా ఎగురు గొంతు చేస్తాడా? కథలు కాకపోతే నమ్మనా? పిచ్చోళ్ళైన జనాలు పిచ్చోళ్ళు చేసే పిచ్చోళ్ళు అంటే మత మౌఢ్యం ఉన్నప్పుడు నమ్మొచ్చు. కానీ మతం అందుకే మనిషిని ఆలోచింపజేయలేదు. మతం మనిషిని మూర్ఖునిగా ఉంచుతుంది, ప్రశ్నించే తత్వం లేకుండా ఉంచుతుంది. మనిషిని ఆలోచించనివ్వచ్చు, ప్రశ్నించనివ్వదు. అసలు ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది అడగనివ్వదు. అది మతం. అలాంటి చోటే పందికి ఏనుగు పిల్ల కథ, అంతకనికి ఏం లేదు. తెలుసుకున్నారుగా? కొన్ని ప్రాంతాల్లో దుంపలు, అలాగే కొన్ని కూరగాయలు పక్షుల ఆకారంలోనూ జంతువుల ఆకారంలోనూ పండుతూ ఉంటాయి. వాటికి కారణం జన్యువుల్లో మార్పులే. అలాగే పందికి కూడా ఏనుగు పిల్ల పుట్టదు. అది కేవలం దాని శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడడం వల్ల అలా కనబడుతుంది. ఇదంతా జన్యువుల్లో జరిగే చిన్న రియాక్షన్స్ మాత్రమే. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.